కక్ష సాధింపుతో కొంతమంది మహిళలు వేధింపులు తాళలేక ఎండి మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ ఆపరేటర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. తాడితోటకు చెందిన పాముల వెంకట గంగాధర్ మొబైల్ రేషన్ వాహనం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. శనివారం యథాప్రకారం 38 వార్డులో రేషన్ కార్డు హోల్డర్లకు బియ్యం పంపిణీ చేసేందుకు కృష్ణానగర్లోని అమృత హాస్పిటల్ వీధిలో వాహనం ఉంచి బియ్యం వార్డులో ప్రజలకు పంపిణీ చేస్తుండగా అదే వార్డులో నివసిస్తున్న నాగమణి అనే మహిళతో పాటు మరికొంతమంది మహిళలు రేషన్ పంపిణీ చేసే వాహనం వద్దకు వచ్చి సకాలంలో రేషన్ సరఫరా చేయడం లేదని దుష్ప్రచారాడుతూ దాడికి దిగారు. గంగాధర్ అన్న గంగాధర్ అన్న గంగాధర్ అన్నకి గంగాధర్ అన్నకి గంగాధర్ అన్నకి గారి కుటుంబానికి గంగాధర్ గారి కుటుంబానికి చెప్పండి. గంగాధర్ గారి కుటుంబానికి గంగాధర్ అన్న గంగాధర్ అన్న గంగాధర్ గారి కుటుంబానికి గంగాధర్ గారి కుటుంబానికి గంగాధర్ అన్న గంగాధర్ అన్న జోహార్ గంగాధర్ అన్న జోహార్ గంగాధర్ అన్న జోహార్ గంగాధర్ అన్న కుటుంబానికి గంగాధర్ గారి కుటుంబానికి ఎండి ఐక్యత ఎండి ఐక్యత. మా ఎండి సోదరుడు గంగాధర్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా ఎండి వ్యవస్థ వచ్చిన 3 సంవత్సరాలు బట్టి కూడా ఈ రాజమహేంద్రవరంలో ఎంతో చక్కగా 38వ వార్డులో ఏ రోజు కూడా ఎవరితో కూడా చిన్న డిస్కషన్ లేకుండా చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మా గంగాధర్ అన్న అకాల మరణానికి చెందడం అనేది మాకు యూనియన్ తరఫునే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున కూడా నిజంగా మేము చాలా దుఃఖిస్తున్నాం. ఈరోజు మా ఎండి వ్యవస్థ మీద అనేకమైన దాడులు. ఈరోజు గవర్నమెంట్ అది ప్రభుత్వ వ్యవస్థ. ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పనిచేయవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే పనిచేస్తాం కూడా. ఈరోజు వాటిలో కొంతమంది, అందరూ నేను చెప్పను, కొంతమంది అతి ఉత్సాహం చూపిస్తూ మిమ్మల్ని తీసేస్తున్నారు ఇంకా తీయలేదా అని చూడుపోటు మాటలు పడడం, అలాగే సక్రమంగా ఇస్తున్నా సరే మీరు సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి కంప్లైంట్లు చెప్పడం, బండి ఆగానే వచ్చి మాకేముండి అని మా మీద ఊకమ్మడిగా మీద పడిపోవడం, ఇలా రకరకాలుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అయినా సరే ఇవన్నీ భరించుకుంటూ మేము మా భార్య పిల్లలు పెంచుకోవాలి కాబట్టి ఈ వ్యవస్థలో మేము 15 రోజులు కూడా ఎంతో సక్రమంగా కష్టపడి గవర్నమెంట్ వారు ఏది పని చెప్తే పని మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మొన్నే విజయవాడలో వరద బాధితుల సహాయార్థమై మా ఎండి వెహికల్స్ వెళ్ళి మేము వాళ్ళకి సహాయ చర్యలు చేయడం జరిగింది. ఈ రకంగా ఉంటున్న మా మీద కొంతమంది కావాలని దుష్ప్రచారం చేయడం, అందులో మరి ముఖ్యంగా డీలర్లు ఉన్నారు. ఆ డీలర్లు కూడా సపోర్ట్ చేయరు. అయినా సరే మేము అన్నీ భరించుకుంటూ పబ్లిక్కి మంచి చేస్తున్నాం. మేము మాకు సాలిసాలను వాళ్ళ జీతం అయినా సరే మంచి చేయడానికి ముందుకు వచ్చి మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చిన వెహికల్ ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది సార్. గవర్నమెంట్ మారిపోయినప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్ ఇది, అంతే తప్ప జగన్ గారి గవర్నమెంట్కి సంబంధించింది కాదు ఇది. ఒకసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్టిక్కర్లు మార్చుకుని ఈ గవర్నమెంట్లో కూడా మేము పనిచేస్తాం. మాకు ఇది మన గవర్నమెంటు, ఇది మీది మాదని కాదు. ఎవరు అధికారులు ఉంటే అది మన గవర్నమెంట్, మన అందరి గవర్నమెంటు. అలాగా ఉండాలి తప్ప ఈరోజు మా సోదరుడి మీద అక్కడ ఉన్న 38వ వార్డులో కొంతమంది వచ్చి దుర్భాషలు ఆడుతూ నువ్వు ఎందుకేవో ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అనేసరికి మా నోటికి బీపీ వచ్చి పడిపోయాడు. అక్కడ ఉట్టిన హాస్పిటల్కి జాయిన్ చేస్తే ఆ బీపీ వల్ల బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్లో సర్జరీ చేసి 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఎంత ఖర్చు అయినా సరే మేము భరించి మనిషిని బతికించుకుందాం కాదని కుటుంబ సభ్యులు ఎంతో సతవిధాలు ప్రయత్నం చేసినా ఈరోజు మనిషిని దక్కించుకోలేకపోయాం. మీకు ఒక అరగంట లేట్ అవ్వచ్చు తల్లి, ఒకసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు మనిషి ప్రాణం మనం తీసుకురాగలమా?
తీసుకురాలేం కదా. వాళ్ళ కుటుంబ వేదన మనం తీర్చగలమా? 2 పిల్లలు ఉన్నారు. దయచేసి పబ్లిక్ కొంతమంది అర్థం చేసుకోవాలి. కొంతమంది చాలా బాగా మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈదుకో నాయకుడు. మేము తప్పు చేస్తే మమ్మల్ని ఖండించండి, మమ్మల్ని మీరు శిక్షించండి, మాకు ఇబ్బంది లేదు. మమ్మల్ని హింస పెట్టొద్దు. మిమ్మల్ని తీసేస్తానంది గవర్నమెంట్, లేకపోతే నువ్వు ఇవ్వట్లేదు, ఇచ్చినా సరే ఈ రకంగా క్షోభ పెట్టి మమ్మల్ని మానసికంగా గురిచేసి మమ్మల్ని ఇలాగా నడి రోడ్డు పాలు చేయొద్దు మా కుటుంబాలని చెప్పేసి మేము మనం చేసుకున్నాం. అదే రకంగా కొంతమంది వెహికల్స్ మీద దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ వారు కూడా దీని మీద స్పందించి మాకు రక్షణ కల్పించాలని చెప్పి మనం చేసుకుంటూ తప్పకుండా ఇది జేసీ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం సార్, కంపల్సరీగాని. జేసీ గారికి కూడా డిఎస్ఓ గారికి చెప్పడం జరిగింది, తప్పకుండానమ్మా అని చెప్పారు. అలాగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద కంపల్సరీగా మేము పై అధికారి దృష్టిలో తీసుకెళ్ళి ఇలాంటి దారులు పునరావృతం కాకూడదు అని మా ఉద్దేశం. వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అనేది మా ఉద్దేశం కాదు. ఈ రకమైన క్షోభ ఇంకో కుటుంబానికి ఇంకొక వ్యక్తి బాధ్యుడు కాకూడదు అనేది మా అభిప్రాయం. అంతే తప్ప ఈరోజు మాకు వాళ్ళ మీద శత్రుత్వం కానీ ఇంకోటి కానీ లేదు. ఇదంతా మీరు పెద్ద మనసుతో ఆలోచించి ప్రభుత్వం వారు కూడా స్పందించి ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోరుకుంటూ, గంగాధర్ అన్న గంగాధర్ అన్న గంగాధర్ అన్న. మేడం, మేము ఉదయం 6:30కే కార్డులు ఇవ్వడం కొట్టడం స్టార్ట్ చేసామండి. ఒక 4 వీధులు అయింది అండి. తర్వాత ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చింది. సరే అని ఛార్జింగ్ పెట్టి మేము టిఫిన్కి వెళ్ళిన తర్వాత వ్యాన్ పెట్టి టిఫిన్ చేస్తున్నాము. ఛార్జింగ్లు పెట్టామండి మిషన్. అయితే ఈ లోపు టిఫిన్ చేసాము. మేము హార్న్ కొట్టుకోకుండానే జనం ఒక 50 మంది దాకా జనం లైన్లో వచ్చారు. అమ్మ ఎండ ఉంది కదా, అప్పుడే ఎందుకు వచ్చారమ్మా, నేను ఇంకా హార్న్ కొట్టలేదు కదా, ఛార్జింగ్లు అయిపోయినాయి, మార్నింగ్ నుంచి ఇస్తున్నాం కదా, నేను ఇస్తానని చెప్పారండి. చెప్తే సర్వర్ కూడా ప్రాబ్లం ఉందమ్మా, ఓపెన్ అవ్వట్లేదు, నేను ఇస్తాను, మీకు ఇస్తాను కదా, ఎందుకు లైన్లో నుంచున్నారు అమ్మ, నేను హార్న్ కొట్టాక వద్దురు కానీ అంటే ఈరోజు డేట్ ఎంత లేట్ అయింది. ప్రతిరోజు ప్రతి నెల మీరు ఇలాగే చేస్తున్నారు, మీ పని మీరు ఎందుకు ఎవరో నాకు చూస్తానని ఆయన ముఖం మీద ఒక ఆవిడ నాగమణి గారని 30 కేజీల కార్డు అండి, ఆయన ముఖం మీద కార్డు గెరట్టేసింది. అదేంటమ్మా, నేను చెప్తున్నాను కదా ఇస్తానని, ఇంత దౌర్జన్యంగా మీరు మాట్లాడితే ఎలాగంటే తలకో మాట మాట్లాడారండి. ఈలోపు వార్డు మెంబర్కి ఫోన్ చేశారండి. ఈలోపు వార్డు మెంబర్కి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఎందుకమ్మా వార్డు మెంబర్, నేను ఇస్తాను కదా, ఎవరు వచ్చినా మా పని మేము అయితే మేము ఇచ్చేస్తాము, ఇంకా 2 days ఉంటే అయిపోద్దమ్మా, మేము ఫ్రీ అయిపోద్ది, కంగారు పడకండి, ఇస్తాను, అందరికి ఇస్తాను అని చెప్పారండి. చెప్పే లోపు వార్డు మెంబర్ వస్తాడండి. వార్డు మెంబర్ వచ్చి మమ్మల్ని అడిగాడండి. అడిగితే ఈయన, అన్న నాదేం తప్పలేదన్నా, ఛార్జింగ్ లేదు, కాలితే చూసుకోండి అని మిషన్ చూపించారండి. కాలితే చూసుకోండి అని మిషన్ చూపిస్తే ఆయన ఎలా అయితే అలాగని మాట్లాడారండి. నాన్న, ఈ సర్వర్ కోసం మీకు తెలియంది కాదు, ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయదు, నా కర్తవ్యంగా నేను ఇస్తున్నాను, ఏమ్మా మీకు 4 years నుంచి ఇస్తున్నాను కదా, టైం టు టైం ఇస్తున్నాను కదా, నేను ఎప్పుడైనా మీకు తేడా చేస్తానని నేను మాట్లాడాడండి. మాట్లాడగానే ఒక ఆవిడ నాగమణి గారు అని ఒక ఆవిడ వచ్చి, ఇలా లేదండి, ఇప్పుడు మాకు ఇస్తేనే మీరు కదలాలి, ఛార్జింగ్ చేస్తారో ఏం చేస్తారో, సర్వర్ పని చేయదో నాకు అనవసరం అని ఆయన ముఖం మీద కార్డు గెరట్టేసిందండి. అమ్మ, ఏంటమ్మా ఇంత దౌర్జన్యంగా మీరు మాట్లాడుతున్నారు ఏంటని అక్కడే ఆయన మాట, సరే అయితే నేను పని చేస్తేనే ఇస్తాను, లేదని ఆయన కూర్చొని కార్డు కొట్టడం స్టార్ట్ చేశారండి. ఈలోపు మాట నంగిడి రావడం, నాలుగు మడతడిపోవడం, కాలు చేయి లాగేయడం, కుర్చీలో కూలబడిపోవడం జరిగిందండి. ఇదే జరిగిందండి. మనిషి అప్పటి నుంచి సృహలో లేడండి. ఆటోలో వేసుకుని వెళ్ళిపోయాం. ఈరోజు నాకు ఈ దుస్థితి వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. 4 లక్షల దాకా ఖర్చు అయిందండి. ఎంతైనా బతికించుకుందామని చూశానండి. ఒక ఆరోగ్యశ్రీ కూడా చూసేంత టైం కానీ ఏమీ లేదండి. బతికించుకుందామని చూశానండి. ఎంతైనా కాళ్ళు పట్టుకున్నాను డాక్టర్ గారిని, 10 లక్షలు అయినా ఎంతైనా బతికించండి అన్నాను. కానీ లాభం లేదు. నా భర్త ఈరోజు నా కుటుంబాన్ని నన్ను అనాథం చేసి వెళ్ళిపోయాడండి. జరిగింది ఇదండి. ఆయన తట్టుకోలా పోయాడండి. అది లేదండి, ఎవరికి ఏ ఎండీలు కూడా జరగకూడదండి. ఇదైతే చాలా కష్టంతో కూడుకున్నదే. ఆయన వార్డుల్లో మా కుటుంబానికి, నా పిల్లలకి న్యాయం చేస్తే చాలండి.
ఇదే కోరుకుంటున్నానండి. యాక్టివేషన్ వల్లే నా భర్త ఈ పరిస్థితికి గురయ్యాడండి. అంతే నేను చెప్పదలుచుకున్నది ఇదే. చాలా మాటలు అన్నారండి. ఓన్లీ లేడీస్ అండి, ఓన్లీ లేడీస్. అక్కడ ప్రతి నెల కూడా అక్కడ ఇష్యూ చేస్తున్నారండి. అది లైన్లోకి వెళ్ళిన తర్వాత కనీసం గౌరవం అనేది లేదు. లేదండి, కాకపోతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి తొందరగా ఇవ్వమండం, ఫోన్లు రావడం, బెదిరించడం, వీడియోలు తీయడం, సర్వర్ పని చేయలేదన్నా సరే ఎవరైనానండి, కార్డుదారులు ఎవరైనా సరే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. ఇంతకు ముందైతే మా పని మేము చేసుకునే పోయేవాళ్ళమండి. ఇప్పుడైతే ఛార్జింగ్ లేదన్నా సరే, ఏది లేదన్నా సరే వినట్లేదండి. ఏదో 10 days 12 days ఉందని సరదాగా ఇచ్చుకుని మా పని మేము పూర్తి చేసేసుకుని ఉంటాం. వాళ్ళు అడిగినా అడగకపోయినా హ్యాండిక్యాప్డ్ ఉన్నా సరే ఇంటికి వెళ్ళి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నా సరే ఆయన ఇంటికి వెళ్ళి మరీ వేయించుకుంటాడండి. అమ్మ అమ్మ అంటూనే ఉంటాడండి. వార్డులో కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఆయన కోసం. ఈ రోజు నుంచి నా కుటుంబం అనాథ అయిపోయింది.